హెల్త్ ఛానల్ కు స్వాగతం. మనం సంపూర్ణ ఆరోగ్యం అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారిచే వ్రాయబడిన ఒక ప్రముఖ పుస్తకం నుండి అనేక రకాల ఆరోగ్య అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈ రోజు మనం జ్వరాల గురించి, సీజన్ మార్పుతో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఫ్లూ జ్వరాన్నే ఇన్ఫ్లుయెంజా అంటారు. ఫ్లూ జ్వరం ఒకేసారి ఎందరికో వస్తుంది. ఈ వ్యాధి కూడా వైరస్ క్రిములు సంక్రమించడం వల్లే వస్తుంది. ఫ్లూ జ్వరం ఎక్కువగా శీతాకాలంలో వస్తుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఫ్లూ జ్వరం రావడం ఎక్కువ. ఫ్లూ జ్వరం అన్ని వయసుల వారికి సమానంగానే వస్తుంది. ఫ్లూ జ్వరం వైరస్ క్రిముల వల్లే వచ్చినా 1-2 రోజుల్లో బ్యాక్టీరియా క్రిములు కూడా దీనికి తోడై వ్యాధిని మరింత ఉధృతం చేస్తాయి. ఫ్లూ వైరస్ క్రిములు శరీరంలోకి చేరిన 1-2 రోజుల్లోనే ఇది అకస్మాత్తుగా వస్తుంది. ఫ్లూ జ్వరం వచ్చిన వారిలో తలనొప్పి ఉంటుంది, నడుం నొప్పి, కండరాల నొప్పి ఉంటాయి. ఆకలి మందగిస్తుంది, వికారం అనిపిస్తుంది, ఏమీ తినాలనిపించదు. కొందరికి వాంతులు కూడా అవుతాయి. ఫ్లూ జ్వరం 99 నుంచి 101 డిగ్రీల దాకా ఉంటుంది. కొందరికి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. జ్వరంతో పాటు చలి ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత కొంత చెమటలు పోస్తాయి. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు ముఖం కందినట్లు అవుతుంది, కళ్ళు ఎర్రబడతాయి. సాధారణంగా ఫ్లూ జ్వరం 3-5 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈ జ్వరం వల్ల నీరసం మాత్రం కొద్ది రోజులు ఉంటుంది. ఫ్లూ జ్వరం తగ్గిన కొన్ని బాధలు జ్వరం కంటే ఎక్కువ బాధ కలిగిస్తాయి. ఎక్కువ మందిలో గొంతు నొప్పి ఉంటుంది, గొంతు ఎండిపోతుంది. జ్వరం మొదలైన 1-2 రోజుల్లో దగ్గు మొదలవుతుంది. ఈ దగ్గు జ్వరం తగ్గినా వదలకుండా ఉంటుంది. కొందరికి ఫ్లూ జ్వరం వచ్చిన తర్వాత వైరల్ బ్రాంకటైటిస్, వైరస్ న్యూమోనియా వచ్చి దుష్ఫలితాలు కలగవచ్చు. ఫ్లూ జ్వరం 5 నుండి 7 రోజుల్లో తగ్గకపోతే ఇతరత్రా ఇంకేమైనా కావచ్చునని తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఫ్లూ జ్వరం రాకుండా వ్యాక్సిన్ ఉంది. అయినా వ్యాక్సిన్ వేయించుకున్నా 34 నుండి 40% మందికి ఫ్లూ వస్తుంది. 100కి 100 మందికి వ్యాధి రాకుండా నివారించలేం. ఫ్లూ జ్వరానికి ఇంతవరకు సరైన చికిత్స లేదు. దీనికి కారణం ఇంతవరకు వైరస్ కి సరైన మందు కనుగొనకపోవడమే. ఫ్లూకి కరెక్ట్ మందు కనుగొనకపోయినా ఆ వ్యాధి వల్ల కలిగే బాధ నివృత్తికి మందులు వాడి ఉపశాంతి పొందవచ్చు. జ్వరం వల్ల కలిగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులకు పారాసిటమాల్ టాబ్లెట్లు తడవికి 2 చొప్పున రోజుకి 3 సార్లు వాడాలి. చిన్నపిల్లలకి ఒక్కొక్కటి చొప్పున వేయాలి. ఇంకా చిన్నపిల్లలైతే పారాసిటమాల్కు సంబంధించి సిరప్స్, డ్రాప్స్ వాడుకోవాలి. పారాసిటమాల్ టాబ్లెట్లు మెటాసిన్, క్రోసిన్, ఫెపసిల్, కాల్పాల్ పేర్లతో మెడికల్ షాపుల్లో లభ్యమవుతాయి. జ్వరం ఉన్నప్పుడు వికారంగా ఉంటే పెరినార్మ్ లేదా గ్రానల్ బిళ్ళలు తడవికి 1 చొప్పున రోజుకి 3-4 సార్లు వాడాలి. వాంతులు అవుతూ ఉంటే పెరినార్మ్ లేదా స్టెమ్టెల్ ఇంజెక్షన్ తీసుకోవాలి. దగ్గు ఎక్కువ ఉంటే కోరెక్స్, జీల్, బెనడ్రిల్ వంటి దగ్గు మందుల్లో ఏదో ఒకటి 6 గంటలకు ఒకసారి చెంచా మందు చొప్పున వాడాలి. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, ఒళ్ళు నొప్పులు ఉంటే 2-3 రోజులు రాత్రిపూట వాలియం 5 టాబ్లెట్లు, వాలియం 5 టాబ్లెట్లు 1 చొప్పున వాడవచ్చు. జ్వరం 2-3 రోజులైనా తగ్గకుండా దగ్గు బాధాకరంగా మారడం, ఛాతీలో నొప్పి ఉంటే పిసిలిన్ 250, ఎమోక్లిసిన్ 250 వంటి మందులు ప్రతి 8 గంటలకు ఒకసారి చొప్పున 5 నుండి 6 రోజులు వాడాలి. సాధారణంగా ఫ్లూ జ్వరం ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా తగ్గిపోతుంది. ఇది వచ్చిన వారికి నీరసం ఎక్కువ అనిపిస్తుంది. నీరసం తగ్గే వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవడం, బికాసోల్, సర్బెక్స్టీ వంటి బి కాంప్లెక్స్ బిళ్ళలు 1 చొప్పున రోజు వాడటం అవసరం. ఈ రోజు మనం ఫ్లూ జ్వరం గురించి తెలుసుకున్నాం కదండి. వచ్చే ఎపిసోడ్లో పొంగు గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.